మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలుంటే ఎంత అభివృద్ధి పనులైనా వేగంగా జరుగుతాయి. ఒకవైపు హిమాలయాల లాంటి పర్వతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కొండలను తొలిచి టన్నల్స్ వేసి రైల్వే ట్రాకులు ఏర్పాటు చేస్తున్నామంటూ ఆడంబరంగా చెప్తున్నటువంటి ఇదే దేశంలో ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి మన వెనుక వైపు కనిపిస్తున్నటువంటి ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జిలను కూడా సకాలంలో నిర్మించకపోవడం వల్ల పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేలాది మంది రోజు ఇదే మార్గంలో వాళ్ళ ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఈ మోకాళ్ళ లోతు నీటిలో, నడుముల లోతు నీటిలో ఆ రోడ్డు దాటుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి ఏకైక మార్గంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్డుపైకి నీళ్లు వస్తే తమ గ్రామాలకి ఎలా వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో మనం స్వయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక మహిళ అటువైపు నుంచి అంటే తమ గ్రామం నుంచి మండల కేంద్రానికో లేకుంటే బద్వేల్ లాంటి ప్రాంతానికో వెళ్ళడానికి ఎంత వ్యయ ప్రయాసలకు వచ్చి కష్టపడాల్సి వస్తుందో మనం స్వయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎక్కడో లేము, బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని అట్లూరు మండలం వేములూరు బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఇక్కడ వెనక వైపునటువంటి సోమశిల బ్యాక్ వాటర్ కారణంగా ఈ బ్రిడ్జి ముంపునకు గురైంది. సోమశిల డ్యామ్ లో అత్యధిక నీటి మట్టంలో నీరు చేరిన ప్రతిసారి కూడా ఈ బ్రిడ్జి పైకి నీళ్లు వచ్చి నిలబడుతూ ఉంటాయి. అంటే బ్రిడ్జి తాత్కాలికంగా ఉన్నప్పటికీ అది చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల కొద్దిపాటి డ్యాములో ఒక మేర నీళ్లు నిలబడిన వెంటనే ఈ బ్రిడ్జి పూర్తిగా నీటిలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిని హైట్ లేపి మరో 5-6 అడుగుల పైన హైట్ లో ఒక కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి ప్రపోజల్స్ వచ్చినప్పటికీ ఆ పనులు ముందుకు సాగలేదు. అసలు పనులే మొదలు కాని పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 20 గ్రామాల ప్రజలు ప్రతి ఏడాది కూడా ఈ సమయంలో ఒక 3-4 నెలల పాటు ఈ కష్టాన్ని, ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె వస్తున్నటువంటి మహిళ ఆమె టౌన్కి వెళ్ళి పనులు చేసుకోవాలి, కాకపోతే ఆ నడమల్లోతు నీళ్లు దాటుకుని వచ్చే ప్రయత్నంలో బట్టలన్నీ కూడా తడిసిపోతూ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే తడిసిన బట్టలతో ఆ టౌన్ లో పనులు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. అలాగని ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంది అంటే ఒక 30 కిలోమీటర్ల మేర తిరుక్కొని వెళ్లాల్సి ఉంది. అక్కడ కూడా సరైనటువంటి వాహన సౌకర్యం ఉండదు. ఆటోల సౌకర్యం ఉండకపోవడం వల్ల ఈ విధంగా విధులేని పరిస్థితుల్లో ఇదే నీళ్లలో దిగి రావాల్సి వస్తుంది. అదే బ్రిడ్జి నీళ్లలో దాటుకొని కష్టం మీద ఇక్కడికి వచ్చారు. ఇటువైపున మరో ఆటోను పట్టుకొని ఆ టౌన్ కు వాళ్ళ పనుల నిమిత్తం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మీ సమస్య? ఎన్ని రోజులుగా ఉంది? దీనికి పరిష్కారం ఏమనుకుంటున్నారు? ఇది 10 రోజుల నుంచి నీళ్ళు అట్టే స్టాక్ ఫుల్గా ఉన్నాయి. నీళ్లు తగ్గడంలే మాకు రాను పోరానికి కూడా అందరికి కూడా ముసిలి ముతక పిల్ల బెరకాయకి అందరికి ఇబ్బంది పడతాను. ఇప్పుడు ప్రజెంట్ 10 రోజుల నుంచి ఉన్నాయి. 5-6 నెలలు పూర్తిగా ఉంటాయి నీళ్లు ప్రతి ఏడాది. సంవత్సరం పెట్టే వస్తాయి. 6 నెలలు ఎట్ట 6 నెలలు ఎట్ట చాలా ఇబ్బందులు పడతాను అందరము. రాను పోను కూడా ఆటోలు చిక్కవు, ఆటో డబుల్ ఛార్జీలు, అన్ని మండలం కాడ పోవాలంటే కడప పోవాలన్నా అన్ని సమస్యలతో ఇబ్బంది పడతాను. ఏ గ్రామాలు ఉంటాయి దీని వెనుక భాగంలో? దీని భాగంలోనా జీగొత్తపల్లె, చిన్నగామసందరము, పెద్దగామసందరము, వద్రాసపల్లె, కొండాసపల్లె, మాడుపూరు, రాసపల్లె, అటుపోతే సూరాయపల్లె, మణిమారిపల్లె, కమలకూరు నుంచి అటు మన మొత్తం రావాలి అన్ని. ఇట్లా కుమ్మరాపల్లె, అటుపోతే ఈ మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ముత్తుకూరు, బొరిస్టుపల్లె, చిటిమారిపల్లె, వేములూరు, ఇవన్నీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు అటు మండలానికి పోవాలి. మండల కేంద్రానికి ఏ విషయానికి కూడా పోవాలి. అలాంటప్పుడు ఇక్కడ బ్రిడ్జి మీద నీళ్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అందరూ. మరి ఏంది ఈ బ్రిడ్జి నిర్మించమని మీరు గతంలో ఉన్న నాయకులు గాని అధికారులు గాని అడిగారా? ఏం చెప్పారు? ప్రతి ఒక్కరిని అడిగితే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చేస్తాం వాళ్ళ ప్రస్తుతానికి వాళ్ళ ఇబ్బందుల కోసం చేస్తామని చెప్తారు. అందరు లోకేష్ కూడా చెప్పిపోయిండు చేస్తామని. చేయలే మాకు ఓట్ల కోసం చెప్తారు తప్ప ఓట్ల కోసం ప్రతి ఒక్కరు వాళ్ళు సొంత కట్టిరు కదా. ఓట్ల కోసం వాళ్ళు డబ్బులు వాళ్ళు ఓటు గడికపోతే మళ్ళీ నువ్వేనైతే నేనేనైతే నా పని చేస్తాను. ప్రస్తుతానికి ఏమో అన్ని చెప్తారు. ఇక్కడ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకు తమ బ్రిడ్జి ఇంకా మనుగడలోకి రాలేదు అంటే కేవలం ఓట్ల రాజకీయాలే చేస్తూ ఉన్నారు. అందువల్లే ఈ విధంగా ఓట్లప్పుడు మాత్రమే వచ్చి హామీ ఇస్తారు, తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. ఆబ్జెక్ట్ ఒక నిమిషం చెప్పు, ఏంది పరిస్థితి? ఏం చేయాలంటారు ఇప్పుడు? దీని ఏమీ లే, టండర్లు వేస్తాడారు, పోతాండ్రు, అగ్గిపల్లి పెట్టి దేవుడు ఎవరు ముందర ఆడములే.
ఇదేమో ఈ మాదిరి మేము అగసట్లు పడతానే ఉన్నాం 6 నెలలుగా అట్ట 6 నెలలు అట్ట అగసట్లు మాత్రం మాకు తప్పలే పాడి మోకాళ్ళు కూడా ఇరిగిన వాళ్ళు కూడా ఉండరు కింద పడి కింద పడి ఏమీ లేదు పాచి పడతాయి 6 నెలలు నీళ్లు ఉంటే పాచి పడతావా ఇంకా పాడవాలంటే పాచి పడతాం జారడం పడము గిరగడము ఈ మాదిరి ఎంతమంది ఉండరు ఏం చేయాలంటారు భయంగా పై బిజ్జి కడితే దీని ఎత్తు దీనికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మొన్న లోకేష్ కూడా మాట్లాడిపోయిండు పాదయాత్ర అప్పుడు ముందరికేం పోతాను అన్నాడు మళ్ళీ ఎనికేమో ముందరికి ఎవరు ముందరికి పోతాను ఎవరు అసలు నాయకులే లేరు దీన్ని పిలిచేవాడు లేడు పట్టించుకొని నీ అక్కర గడుపుకుంటే మళ్ళీ తక్కడి పొయ్యిలో పెట్టుకునే మాటలు తప్ప ఇతరు లేనే లేదు శాంక్షన్ అయింది 23 కోట్లు ఉండాలి. ఏమైంది? 23 కోట్లకి అమౌంట్ శాంక్షన్ ఏమో ఉండాలి. టెండర్లు ఏమో పాడక అప్పుడు వాటర్ వచ్చేసి నిలబడిపోయింది పని. టెండర్లు ఏం పాడిండ్రు జగన్ ముందరికి వచ్చిన వాళ్ళు లేరు ఎలక్షన్ కూడా అయిపోయింది మళ్ళీ ముందరికి వచ్చిన మళ్ళీ అట్టే ఆపైపోయింది ఊరికి చాలా మంది నాయకులు వస్తూ ఉన్నారు హామీలు ఇస్తూ ఉన్నారు కానీ హామీలు నెరవేర్చుకున్నటువంటి వారు లేరు అందుకే గత 10 ఏళ్లుగా ఇదే కష్టాన్ని మేము ఇక్కడ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నామని వాళ్ళు మనతో పాటు చెప్తున్నారు ఇప్పటికైనా చొరవ చూపాలి రాజకీయ నాయకులు అధికారులు చొరవ చూపి ఇక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే తాము ఈ కష్టాల నుంచి బయటపడతామని వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని వెలిబుస్తూ ఉన్నారు